గారు మీరు మీరు కామ్గా ఉండండి ఒక్క ప్లీజ్ నిమిషము. దయచేసి. ఆ! రామూర్తి గారు ప్లీజ్ నీ దయచేసి. పార్టీ గురించి ఆ! మాట్లాడు, నువ్వేం వేణుగోపాల్ చేస్తావు గారు మీరు మాట్లాడు, మాట్లాడండి. నువ్వేం చేసినావు ఇప్పుడు మాట్లాడు. నేను మరీ వాస్తవంగా మరీ ఒక్కసారి చెప్తున్నా. పరిశీలిస్తే ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా యోయో ప్రేక్షకులకి ముఖ్యంగా మీకు ఉమెన్స్ డే సందర్భంగా థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, మహిళలను గౌరవించు. ముఖ్యంగా ఈరోజు యోయో టీవీ వీక్షిస్తున్నటువంటి మహిళా మూర్తులకు, తల్లులకు ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Thank ఇక you అండి. Thank you so టాపిక్లోకి much. వస్తే Yeah. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారు అని చెప్పని మీరు ఈరోజు టాపిక్ పెట్టారు. Hmm. సరే, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారనే టాపిక్ పెట్టడం అనేది ఈరోజు మహిళా దినోత్సవం రోజు ఆ టాపిక్ కూడా పెట్టడం అనేది నాకైతే ఇష్టం. అయినా ఓకే, డెబిట్కి వచ్చాము. వాస్తవంగా చెప్తే ఆలోచిస్తే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, మధ్యలో ఇంటరప్ట్ చేయకండి. ఆయన కేసీఆర్ గారు ఒక మంచి నాయకుడు, ఆయన ఒక మంచి పార్టీ పెట్టారు, ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చాడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సాధించడంలో ఒక మంచి ఘనత సాధించినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా దళిత సీఎం అన్నాడు, ముఖ్యమంత్రిగా సీఎం ముఖ్యంగా దళితుడిని సీఎం చేస్తానన్నటువంటి మాట. తర్వాత అదే తెలంగాణని కాపలా కుక్కలా ఉంటా అన్నాడు. 2 స్టేట్మెంట్లు అవి చాలా మంచి వాల్యుబుల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇది బిఫోర్ తెలంగాణ రాష్ట్రం రాకముందు. వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి పోయింది, తర్వాత కాపలా కుక్క అనేది పోయి ప్రగతి భవన్లోనే ఉండడం సరిపోయింది. అంటే ప్రగతి భవన్లోనే అంటే నేను ఏమంటున్నా అంటే ద సేమ్ టైం కంప్లీట్ చేస్తాను. ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమని నేను ఏమంటున్నానంటే ఎట్ ద సేమ్ టైము కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను మర్చిపోయి ప్రగతి భవన్కే ఉండడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో, ప్రతిపక్ష పార్టీలు లేకుండా ప్రతిపక్షాలని స్వపక్షంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకోవాలనుకున్న సందర్భంలో ప్రజలు ఇవన్నీ చూసి ప్రజలు కేసీఆర్ని మర్చిపోయారు. ఎప్పుడు మర్చిపోయారు? ప్రగతి భవన్కి పరిమితమైన తర్వాత 2 సార్లు ఇచ్చిన తర్వాత, రెండోసారి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ విధంగా ప్రయత్నం చేశాడో, మూడోసారి ఆయన్ని రానియకుండా ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం పరిమితం చేశారు. కానీ ఈ ఫామ్ హౌస్లో కూడా ఓపెన్గా చెప్పాలంటే ఆయన ఫామ్ హౌస్లో నేను ఉంటాను, ఈ సంవత్సర కాలం సమయం ఇస్తానని ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. పత్రికా ముఖంగా ఏదో ఓరల్గా మీటింగ్లో మాట్లాడారు అని చెప్పని వచ్చిన న్యూస్ ఛానలే తప్ప నేను నా యొక్క హెల్త్ పరంగా నాకు ఈ విధంగా జరిగింది, సో నేను ఈ విధంగా ఒక సంవత్సర కాలం ప్రభుత్వానికి నేను సమయం ఇచ్చి నేను ప్రతిపక్ష నాయకుడిగా, అంటే నేనేమంటున్నానంటే ఒక ప్రజాస్వామ్యంలో మనము ప్రజలు గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి కేసీఆర్ గారు, ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి కేసీఆర్ గారు, అది ప్రతిపక్ష పార్టీ శాసనసభలో ఎంతోమంది తెలంగాణ కోసం కొట్లాడడానికి ఏ విధంగా మాట్లాడినటువంటి కేసీఆర్ గారు సంవత్సరం రోజులు నేను ప్రతిపక్ష పాత్రని ఇదిగో కేటీఆర్కి ఇస్తున్నాను, లేకుంటే హరీష్ రావుకి ఇస్తున్నాను, లేకుంటే ఇంకొకరికి ఇస్తున్నాను, నేను ద సేమ్ టైం ఒక సంవత్సర కాలం నేను విశ్రాంతి తీసుకుంటా నా ఆరోగ్యరీత్యాన్ని ఎక్కడ చెప్పలేదు. అంటే నేను అడుగుతున్నా, ఏదైనా చెప్పినటువంటి దాఖలాలు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఏమైనా ఉన్నాయా? లేవు. సరే, సడన్గా ఆయనకి ఈ సంవత్సర కాలంలో కాలు దెబ్బతగిలింది. సో ఆ ఏజ్లో ఆ 20 దెబ్బ తగలడం, సో తనకి టైం పట్టింది. సో మనం కూడా ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఆయన గౌరవించి ఆయన అతి త్వరగా కోలుకోవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. అట్ ద సేమ్ టైం శాసనసభలో బాగా వినండి, తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉంటే బాగుంటుంది అని ఎవరైతే ప్రజలు ఆలోచించి ఓటేసినారో ఆ పాత్ర అన్న ఈ సంవత్సర కాలం మిస్ అయ్యాడని చెప్పనైతే నేను 100% ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. అదే వేదిక ద్వారా నేను ఇంకొకటి కూడా మాట్లాడుతున్నాను. ప్రజలు కూడా ఈరోజు సంవత్సర కాలంలో ప్రజలు ఇబ్బంది పడినటువంటి వాతావరణాన్ని మీరు చేశాము, ఇప్పుడు వస్తున్నామని ఒక సినిమాటిక్ స్టైల్, ఒక సినిమాటిక్గా నేను 10 రోజుల్లో సినిమా రాబోతుంది ఇంకొక అని అట్లా ఏదో ఉందనే తప్ప ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజల కోసం మనం 24/7 మనం పనిచేయాల్సినటువంటి పబ్లిక్ లీడర్స్ మనము.
విశ్రాంతి తీసుకోవడం, విశ్రాంతి తర్వాత మళ్ళీ నేను సినిమా అదే ఐఎమ్ కమింగ్ టు ద తెర మీద వచ్చి నేను సినిమా నడిపిస్తాను అనేది ఇదంతా ఒక అండర్స్టాండింగ్ గేమ్ అనేది నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఆల్రెడీ ఆయన 1 ఇయర్ ఆయన యాక్చువల్లీ విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు రాజకీయాలకి, నాకు తెలిసినటువంటి వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, టోటల్గా ఇక ఈ బీఆర్ఎస్ పార్టీని కొడుక్కో లేకుంటే కూతురుకో లేకుంటే హరీష్ రావుకో ఎవరికొవరికి చేసి వీళ్ళ ముగ్గురు మీద పెర్ఫార్మెన్స్ని బట్టి చేద్దామని అనుకున్నాడు ఈ సంవత్సర కాలంలో. వాస్తవంగా నాకు తెలిసింది చెప్తున్నాను. ఈ ముగ్గురు చూస్తే ఒకరు తూర్పు, ఒకడు పరమర, ఒకరు ఉత్తరము, అట్లా ముగ్గురు 3 రకాలుగా వీళ్ళకి సమన్వయం లేకుండా వీళ్ళు టోటల్గా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని ఏదో ప్రశ్నించాము, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాము, నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నించాను అని అంటున్నారే కానీ వాస్తవంగా సంవత్సర కాలంలో ఏం ప్రశ్నించినా ఏం చేసినా వాళ్ళ నాన్నగారే సంవత్సరం కాలం సమయం ఇద్దామని చెప్పి విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ గారే సమయం తీసుకున్నప్పుడు మీరు ఏం ప్రశ్నించి మీరు ఏం లేపుతారు పార్టీని అని నేను ఈ ఛానల్ ద్వారా వేదికగా అడుగుతున్నా. ఇదంతా కేసీఆర్ గారు నాకు తెలిసినంత వరకు రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలకు ఉన్నా కానీ ప్రజలు మర్చిపోయే సమయానికి వచ్చేసారు. పూర్తిగా కేసీఆర్ గారిని పూర్తిగా మర్చిపోయే సమయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్టీని నడిపే వ్యక్తిగా వాళ్ళకి, పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి, పార్టీలో గతంలో 9-10 సంవత్సరాలు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పని బప్పలు పెట్టుకున్న వాయించుకునే వాళ్ళకి తప్ప ప్రజలకు ఎటువంటి లాభం లేదు. ఒకవేళ ప్రశ్నించే వ్యక్తిగా, ప్రతిపక్ష పాత్ర పోషించే వ్యక్తిగా ఆ తెలంగాణ శాసనసభలో ఉంటే కూడా చూడాలని కొంతమంది వెయిట్ చేస్తున్నటువంటి వాస్తవం ఇది. అంతకు మించి ఇదేదో పెద్ద సినిమా దృశ్యాలు ఏదో చూడాలనేటువంటి హీరో విలన్. వినండి మీరు రామూర్తి గారు అందరినీ మీరు కామెంట్ చేస్తున్నారు. ఒక నిమిషం వినండి, నేను మాట్లాడేది నా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఇంతకు ముందు నుంచి గంట వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒకటే ఉరుతున్నా. ఆగు నువ్వు రాసి పెట్టుకో, మొత్తం రాసుకొని మాట్లాడు. ఊరికే కథం పట్టిస్తున్నావు. సైలెంట్ ఉండు. రెస్పెక్ట్ ఇస్తున్నాను. నీ సినిమాటిక్ కాకపోతే, మీ డ్రామాలు కాకపోతే ఎక్కడో హాస్టల్లో విషయం తీసుకుంటారు, ఎప్పుడే వీడియో వచ్చేస్తుంది. ఎక్కడో చిన్న మోషన్స్ అయితే వీడియో వచ్చేస్తుంది. మీ డ్రామాలు, మీ రాజకీయ డ్రామాలు మీరు ఆడతారు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరు నడిపిస్తున్నారు. యూట్యూబ్ ట్విట్టర్లో తెలుగు స్క్రైబ్ అనేది ఎక్కడో చిన్నపిల్లలు మోషన్స్ అయితే ఏమంటే వచ్చేస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి మోషన్స్ వస్తే నేను అంటాడు పాములు గుర్తుతున్నా. పాములు గుర్తు చచ్చిపోతే రేవంత్ రెడ్డి పోతాడు, అడ్డం పోతాడా? రేపైనా కేసీఆర్ అని అడ్డం పోతాడా? ఏం మాట్లాడతాడు ఈయన? మాట్లాడేది కూడా ఒక సమంజసమైనటువంటి మాట మాట్లాడాలి. ఊరికనే వరుతున్నాడు. పాములు గుర్తున్నాయి, తేళ్లు గుర్తున్నాయి, కరెక్టే. వాస్తవం మీరు చేసిన 9-10 సంవత్సరాలు ఏం బిక్కిరు? మీరేం బిక్కిరు? గురుకుల సంక్షేమ హాస్పిటల్ మీరేం బిక్కిరు అని ఒక సంవత్సరం రోజులు వాళ్ళని బిక్కినా వాళ్ళే సంవత్సరం రా కూర్చొని మాట్లాడదాం అంతే. తెలంగాణకి ఏం చేస్తావు మాట్లాడతాం. నువ్వు ఊరికనే జూమ్ లో మాట్లాడకు. రొచ్చు చేస్తున్నావు. డెబేట్ ప్రశాంతంగా డెబేట్ చేద్దామంటే సైలెంట్ గా ఉండు. రెస్పెక్ట్ నేను మాట్లాడినా నా వాయిస్ నేను వినిపించిన. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాసుకొని మాట్లాడు. మధ్యలో ఊరికే ఉర్రకు. ఆయన పెద్ద సీనియర్ నాయకుడిని పట్టుకొని మాట్లాడతావు. నువ్వే పెద్ద ఇది లేపుతావు. ఇప్పుడు ఒకరు రెస్పెక్ట్. ఆయన గంధం రాముడు సీనియర్ నాయకుడు, నువ్వు ఒక నాయకుడివే, నేను ఒక నాయకుడే. ఒక డెబిట్ లో ఉన్నప్పుడు ఒక ఎట్లుండాలి? సమన్వయంతో మాట్లాడాలి. అందరినీ తిడతావు, నువ్వు ఇష్ట ప్రకారం తిడతావు. ఉండండి, నా పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, మాట్లాడే వ్యక్తిగా మాట్లాడే డెబిట్ ముఖ్యం. మేడం గారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతావు. అసలు నువ్వు మాట్లాడకోసేపు మాట్లాడకు. నువ్వు సరే మాట్లాడకు. నీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడండి. దయచేసి నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. మాట్లాడకు. నాకు వాయిస్ ఉంది. నేను ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ టు యూ నౌ ఆన్వర్డ్స్ ఆల్సో. ఎప్పుడైనా ఇస్తా.
మాట జారింది నువ్వు లైవ్ లా. రైట్, ఇందాక మాట్లాడింది రాములు గారు, ఇప్పుడు వరకు మనకు మాట్లాడింది వేణుగోపాల్ గారు బీజేపీ అదే ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు.